శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాకార్య పరిపూర్ణత. మీనాక్షి అనసూయగా మళ్ళీ పుట్టింది. తను పెళ్ళి కొడుకు ఆ అబ్బాయి తన జీవితం గురించి చెప్పుకుంటున్నాము. మేము ఒక పెద్ద ఇంట్లోకి మారాం. ఆ అబ్బాయి చెప్తున్నాడు, కానీ ఆమె రాను అంది. ఆమె నేను ఎప్పుడూ మన మహారాణి జీవించినట్లే జీవిస్తాను అంది. నేను వింటున్న దానిని నేను నమ్మలేకపోతున్నాను. మేము కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉన్నాము. నేను ఇప్పుడు అతని సన్నిధిలో హాయిగా మేం పాత స్నేహితులైనట్లుగా ఉంది. అందువల్ల మౌనం, చిరాకు కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అతని మాటల మధ్య విరామాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ఏర్పడిన నిశ్శబ్దాన్ని కూడా నేను సోమ నాతో చెప్పిన చివరి మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మీకు జంతువులంటే ఇష్టం కదూ అని అడిగాను. అతని ముఖమంతా ఆశ్చర్యంతో వెలుగొందగా, అసలు అది అడగనవసరం లేదు. నేను నా సమయమంతా వాటితోనే గడుపుతాను, వాటిని సంరక్షిస్తాను. కానీ మా నాన్నకు నా గురించి వేరే ఉన్నాయి. అతను నిట్టూరుస్తూ అన్నాడు. నాలో సోమస్వరం ధ్వనించింది. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి జనక మహారాజు కొలువులో పశు సంరక్షకుడుగా ఉండేవాడని, నన్ను పెండ్లి చేసుకోవాలనుకుంటున్నాడని, కానీ నా తండ్రి అనుమతించలేదని, ఈ జన్మలో నా తండ్రి దానిని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! ఈ జీవితం నాకు ఇవ్వనున్నదో. మీ తండ్రి మీకోసం ఏం కోరుకుంటున్నాడు? పరిపాలనలోకి వెళ్ళమంటున్నాడు. మన తండ్రుల ప్రణాళిక అదే. నేను కోరుకున్నది అది కాదు, కానీ నేను చేయబోయేది అదే. అప్పుడు నాకు ఒక నూతన సమాజ నిర్మాణం గురించి మాత దర్శనంలో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. బహుశా అది మంచి కోసమే అయి ఉంటుంది, అది మనం ఒప్పుకోవాలి అని నేను నవ్వుతూ బదులిచ్చాను. ఆ తరువాత మీరు మా నాన్నమ్మ గురించి, మాత గురించి ఇంకా ఎన్నో కథలు చెప్పాలి. అతను నవ్వాడు. నా దగ్గర చాలా కథలు ఉన్నాయి. నువ్వు వాటిని సరైన సమయంలో వింటావు. నా వైపు తిరిగి, నీకు కూడా మాత పట్ల ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది. దానికి మా నాన్నమ్మ ఎంతో సంతోషిస్తుంది. అయితే నీ దగ్గర కూడా కథలు ఉంటాయి అన్నాడు. చాలాసేపు నేను బదులు ఇచ్చాను. మీరు కూడా సరైన సమయంలో వాటిని వింటారు. పొద్దు వాలుతోంది. మేము వెళ్ళవలసిన సమయం వచ్చింది, కానీ నాకు వెళ్ళాలని లేదు. ఇప్పటికి నేను అతని ప్రతి మాటను ఆస్వాదిస్తున్నాను. మనం వెళ్ళబోయే ముందు ఇంకొక కథ చెప్పండి, నేను నెమ్మదిగా అడిగాను. తప్పకుండా, అతను నవ్వాడు. నేను ఇప్పుడు మా నాన్న నాతో చెప్పిన కథ చెప్తాను. ఒకసారి ఆయన నాతో, ప్రజలు అనుకుంటున్నట్లుగా మహారాణి సీత నిజంగా ఎన్నడూ అయోధ్యను వదిలి వెళ్ళలేదు. ఆమె ఆశ్రమానికి వెళ్ళిన తరువాత కూడా ఆమె సాన్నిధ్యం ఇక్కడ అనుభూతి చెందటమే కాక, అప్పుడప్పుడు ప్రజలకు ఆమె కనపడేది. లవకుశలు జన్మించిన కొన్ని సంవత్సరాల తరువాత మహారాజు శ్రీరాముడు, మంత్రులు, కొంతమంది ఋషులు బాలుర శిక్షణ కోసం స్థాపించబోయే కొత్త గురుకులం గురించి మాట్లాడటానికి సమావేశమయ్యారు. అందరూ కూర్చున్నారు, కానీ శ్రీరాముని పక్కన ఒక ఖాళీ కుర్చీ ఉంది. మా నాన్న అప్పటికి చిన్నవాడైనా ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఆయన విజయాల వల్ల ఒక ఆశ్రమాన్ని పోషించగల స్థాయిలో ఉన్నాడు కనుక పిలువబడ్డాడు. శ్రీరాముడు అందరూ మాట్లాడేది వింటూ తర్వాత మాట్లాడారు. అందరూ ఆయన సందేశం, బాలికలకు కూడా గురుకులం స్థాపించవలసిన అవసరం ఉందని విని ఆశ్చర్యపోయారు.
ఒకరి తరువాత ఒకరు తమకు నచ్చలేదన్నట్లు తలలు పట్టుకున్నారు. మహారాజు చెప్పిన వానికి కానీ చేసిన దానికి కానీ వారు చాలా అరుదుగా అభ్యంతరం చెబుతారు. కానీ ఈ విషయంలో వారు గట్టిగా పట్టుపట్టారు. అది మన సాంప్రదాయం కాదు, మన సమాజంలో అనైక్యతకు దారి తీస్తుంది అని అన్నారు. అకస్మాత్తుగా చర్చ మధ్యలో శ్రీరాముడు ఆగి ఆ విషయం గురించి మళ్ళీ మాట్లాడే ముందు అందరినీ సహనంతో ఎదురు చూడమని అడిగారు. వారు ఎదురు చూస్తున్నారు కానీ శ్రీరాముడు ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారని మా నాన్న ఊహించాడు. కానీ అది ఎవరా అన్న సంగతి ఆయన ఊహకు అందలేదు. సమావేశానికి ముఖ్యులైన వారు అందరూ వచ్చారు. 1 గంట గడిచింది. వారిలో కొందరు వెళ్ళిపోవటానికి లేచారు. కానీ శ్రీరాముడు వారిని ఆపి సహనంతో ఉండమని సున్నితంగా చెప్పారు. హఠాత్తుగా వారి మధ్యలోకి అనేక మంది ఋషులతో పాటు మహారాణి సీత రాజదుస్తులలో వచ్చి తనను రమ్మని శ్రీరాముడు పిలిచాడని చెప్పింది. ఆమె ముందుగా ఋషులను మాట్లాడమంది. వశిష్ఠ మహర్షి, నా భార్య పవిత్ర గ్రంథాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి ఉండకపోతే ఆమె కామధేనువుని అవసర సందర్భంలో ఎంతమందికైనా ఆహారం అందించగల ఆ కామధేనువును వరంగా పొందగలిగేది కాదు అని, మా కుమార్తెలు విద్యావంతులు కానట్లయితే మా తల్లి కుమారులను కోల్పోయిన నిస్పృహలో ఉన్నప్పుడు వారు అంత సుందర ప్రపంచాన్ని రూపొందించి సృష్టించి ఉండేవారు కాదు అని అన్నాడు. ఆ తరువాత అత్రి మహర్షి మాట్లాడుతూ, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే లోకాలలోకి ప్రవేశించి మందాకిని నదిని చూడగలిగేది కాదు. దానిని చూడటం వల్ల ఆ నదిని భూమి మీదకు తెచ్చి కరువుతో నిండిన ప్రాంతాలను సస్యశ్యామలం చేసింది అని చెప్పారు. ఆ తరువాత అగస్త్య మహర్షి లేచి, నా భార్య వేదాలను చదివి ఉండకపోతే దక్షిణాపదంలోని ప్రతి ఆశ్రమాన్ని భయపెడుతూ అరణ్యాలను పాలిస్తున్న రాక్షసులకు అగాధాన్ని ఏర్పరచేది కాదు అన్నారు. తరువాత శ్రీరాముడు మాట్లాడాడు. నా భార్య వేదాలను చదువుకోనట్లయితే లంకలో ఉన్న సమయంలో రావణుని హింసను తట్టుకోగలిగేది కాదు అని చెప్పారు. ఋషులందరూ మౌనంగా ఉన్నప్పటికీ వారి మనస్సులో ఏముందో తెలుసు. కొన్ని సంప్రదాయాలు మనల్ని గతంతో కలిపి ఉంచి విశ్వసత్యాన్ని కొనసాగిస్తాయి కనుక వాటిని నిలిపి ఉంటాయి. వేదాలు పవిత్ర మంత్రాలను వల్లెవేయటం అటువంటిది అయితే సమాజము మానవ మనస్సు అభివృద్ధి చెందే కొద్దీ మిగిలిన సంప్రదాయాలను కూడా అలవరుచుకోవలసిందే. ఎంత మాత్రము ఉపయోగపడని సంప్రదాయాలు ఖాళీ కుండల వంటివి. వాటిని అంటిపెట్టుకొని ఉండటం సమాజాన్ని తిరోగమింపచేస్తుంది. నీకు ఋషులకు ముఖ్యమైన దానికి ఉపయోగం లేదు కనుక వదిలివేయవలసిన దానికి మధ్య తేడా తెలుసుకునే విచక్షణ ఉండాలి. ఆయన మాటల ప్రభావంతో ఆ పవిత్ర ప్రాంగణంలో ఉన్న అనేక ముఖాలలో మార్పు స్పష్టంగా కనపడింది. తరువాత మహారాణి తనకు మిథిలలో బోధించిన మహిళా ఋషుల గురించి, లంకలో ఆమెకు సహాయం చేయటానికి వచ్చిన అనేక మంది మహిళా ఋషుల గురించి మాట్లాడింది. ఆమె గొప్ప ఋషుల భార్యలందరూ నా కోసం తమ తపఫలాలను ధారపోశారు. తపస్సు అనేక ఏ మగ ఋషి అయినా చెయ్యగలిగిన విధంగానే స్త్రీలు కూడా అంతే గాఢంగా చేయగలరు. నన్ను పిలిచి ఉంచింది అదే. ఆ తపస్సుయే అయోధ్యలో సమాజపు బలం. స్త్రీలు మరీ తల్లులే. మన భవిష్యత్తు తల్లుల మొత్తం సమాజం కోసం చదువుకోవాలి. ఆమె మళ్ళీ అయోధ్య వేగంగా విస్తరిస్తోంది. స్త్రీలు ఆ మార్పులకు అనుగుణంగా లేకపోతే రాజ్యం అభివృద్ధి చెందలేదు అంది. ఆమె మాట్లాడిన తర్వాత
ఎవ్వరూ వ్యతిరేకించలేదు. అయితే గురుకులం స్థాపించటానికి చాలా సంవత్సరాలు పట్టినా ఇప్పుడు బాలికలకు ఒక గురుకులం ఉంది. మహారాణి సీత కల్పించుకోకపోతే అది సాధ్యమయ్యేది కాదు. అవును, చిన్నప్పుడు నేను గురుకులానికి వెళ్ళాను. నేను చెప్పాను. అంతేగాని గురువులు మహారాణి సీతను గురించి చెప్పిన కథకు వారితో పోట్లాడి నేను గురుకులం నుంచి వచ్చేశాను అని చెప్పలేదు. మా నాయనమ్మ, మహారాజు రాముడు ఒక సాధారణ స్త్రీని పెళ్లి చేసుకొని ఉండడు. ఏ సాధారణ స్త్రీ కూడా అన్ని సంవత్సరాల వనవాసం లంకలో బందీ కావించబడటం తరువాత జీవించి ఉండేది కాదు అనేది. మళ్ళీ మాత పిల్లల జననం కోసం ఆశ్రమానికి వచ్చిన తరువాత మా నాయనమ్మ దానికి కూడా మనం అర్థం చేసుకోలేని కారణాలు ఉన్నాయి అని చెప్పేది. ఆమె మాత యొక్క అవ్యక్తతను నమ్మింది. అంతేకాక అయోధ్యలో ఆమె ఉనికి లేకుండా ఎన్నడూ లేదు. యజ్ఞం జరిగినప్పుడు ప్రతి క్రతువుకి ఆమె ముఖ్య సందర్భంలోనూ ఆమె సాన్నిధ్యం ఉండేది. అతను ఈ మాటలు చెప్తూ ఉంటే అచ్చంగా సోమ సన్నిధిలో ఉన్నట్టు ఉంది. కొన్ని నిమిషాల పాటు మేము మౌనంగా ఉన్నాము. మీరు ఈ కథలు నాతో పంచుకున్నందుకు నేనెంతో కృతజ్ఞురాలిని. నేను మీ నాన్నమ్మ నాకు తెలిసినట్లయితే భావిస్తున్నాను. భవిష్యత్తులో కథలు చెప్పుకోవటానికి చాలినంత సమయం ఉంది. ముందు మనం ఇళ్లకు బయలుదేరాలి. లేకపోతే మా నాన్నగారు మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు చెప్పింది నిజమే. అయితే నాకు కూడా కొన్ని కథలు ఉన్నాయి. అవి మీరు తరువాత వింటారు అన్నాను నవ్వుతూ. కొన్ని నెలల క్రితం నేను మా అమ్మ మాత సేవకురాలు సోమని దర్శించాము. ఆమె చాలా వృద్ధురాలు, కానీ ఇంకా మాత తన చివరి సంవత్సరాలు గడిపిన ఆశ్రమానికి సమీపంలోనే ఉంటోంది. ఆమె మాత మహారాజు రాముడి గురించి ఎన్నెన్నో కథలు చెప్పింది. అతను కళ్ళు విప్పార్చి చూశాడు. ఆమె ఇంకా జీవించే ఉందా? నేను తల ఊపాను. నేను వెళ్ళి ఆమెను చూడాలి. నేను మిమ్మల్ని తీసుకువెళతాను. దాని గురించి మా నాన్నతో మాట్లాడదాం. నేను ఇంటికి వెళ్ళేసరికి నా ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న నా వైపు ఒకసారి చూసి, ఈ ఏర్పాటు వల్ల నువ్వు అజిత్ సంతోషంగా ఉన్నారనుకోనా అన్నాడు. నా ముఖం నా హృదయాన్ని బయట పెట్టినందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. ఆ క్షణంలో మా నాన్న పట్ల ఉన్న కోపమంతా కరిగిపోయింది. ఆయన శ్రీరామునితో కలిసిన విషయాలు దాచాడన్న కోపం ఇంకెన్నడూ లేదు. ఏదైతే శ్రీరాముడు చెప్పాడో అది నాకు తెలిసింది కాబట్టి నాకు పోయింది ఏమీ లేదు. నువ్వు అతని కుటుంబం గురించి తెలుసుకోవలసినది ఒకటి ఉంది చెప్పాడు మా నాన్న. అతని నాయనమ్మ గురించా? మా తండ్రి అవును అని తల ఊపాడు. అతను నాకు చెప్పాడు. ఆమె నది పక్కన కూర్చుని ప్రార్థించేదని నాకు చెప్పాడు. అది అంత మాత్రమే కాదు, ఆమె సమాజంలో గొప్ప గౌరవం ఉన్న స్త్రీ. ఆమె తండ్రి బాగా ధనవంతుడు. ఆమె భర్త చిన్న వయసులోనే మరణించగా ఆమె ఒంటరిగా తన కుమారుణ్ణి అంటే అజిత్ వాళ్ళ తండ్రిని పెంచింది. అయితే మహారాజు మహారాణి వనవాసానికి వెళ్ళిన తరువాత ఆమె తన అందమైన దుస్తులను నగలను వదిలి సాధారణమైన దుస్తులు ధరించేది. తమ కుటుంబపు పెద్ద భవంతి నుంచి ఆ సామాన్యమైన ఇంటికి మారింది. తనకున్న ప్రతిదీ అందరికీ ఇచ్చివేసింది. ఆమె మహారాజు మహారాణుల వలె సామాన్యంగా జీవించాలని కోరుకుంటున్నానని చెప్పేది. వారు వనవాసంలో జీవించిన జీవితాన్ని ఆమె ఇక్కడ ప్రతిబింబించేది. అజిత్ తాము ఒకప్పుడు పేదవాళ్లమని చెప్పాడు, కానీ ఆమె అంతటి సామాన్య మహిళ. మా తండ్రి నవ్వాడు. అది అతడి గ్రాహ్యత. అయితే దానికి బదులుగా ఆమె ఎంతో వినయం గల స్త్రీ అని చెప్పటం మరింత ఉచితంగా ఉంటుంది. ఆమె తన ఎంపిక వలనే పేదగా మారింది. అతను ఆమె గుర్తు పెట్టుకున్నాడు. అతనికి ఆమె గతం, ఆమె వదిలివేసిన జీవితం గురించి తెలియదు. అనేక మంది స్త్రీలు ఆమెను అనుసరించి రాజకుమారి సీత కోసం ప్రార్థించటానికి నది ఒడ్డున ఆమెతో కలిసేవారు.
మా నానమ్మ అంటే మా అమ్మ కూడా వాళ్ళలో ఒకరు. ఈ విధంగా నా కుటుంబం గురించి తెలిసింది. జై శ్రీరామ్.